రాష్ట్ర వ్యాప్తంగా 50% పచ్చదనాన్ని పెంచేందుకు అటవీ శాఖ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా 2.5 కోట్ల సీడ్ బాల్స్ ను కొండ ప్రాంతాల్లో జారవిడిచే కార్యక్రమాన్ని చేపట్టింది. కొండపల్లి బొమ్మలకు ప్రాణం పోసే తెల్లపొనికి చెట్ల కొరతతో కళాకారులు జీవితాలు దుర్భరమవుతున్న నేపథ్యంలో వాటి పెంపుపై అధికారులు దృష్టి సారించారు. రాష్ట్ర వ్యాప్తంగా 23 రకాల చెట్లు పెంచాలని ప్రణాళిక రూపొందించామని చెబుతున్న అటవీ శాఖ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ చలపతిరావుతో ఈటీవీ ముఖాముఖి. పచ్చదనాన్ని పెంచే కార్యక్రమంలో భాగంగా సీడ్ బాల్స్ వేయటం అనేది ఒక ప్రతిష్టాత్మకంగా కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటి, ఎక్కడెక్కడ సీడ్ బాల్స్ పంపిణీ చేస్తూ ఉన్నారు, ఎన్ని వేల ఎకరాల్లో ఈ సీడ్ బాల్స్ ని వేయటం జరుగుతుంది అని తెలిపేందుకు మనతోటి అటవీ శాఖ చీఫ్ కన్జర్వేటర్ ఆఫీసర్ చలపతిరావు ఉన్నారు. వారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఈ సీడ్ బాల్స్ సంబంధించి అసలు ఏ విధంగా మీరు వేస్తూ ఉన్నారు, ఏ ఏ ప్రాంతాలను గుర్తించారు? అడవుల్లోనూ ఇంకోటి ఏంటంటే చెరువులు ఉంటాయి కదండి, చెరువుల ముందు కూడా ఇంతకుముందు నల్లతుమ్మ చెట్లు ఉండేవి. ఇప్పుడు ఏంటంటే ఆ నల్లతుమ్మ చెట్లు చాలా వరకు వెళ్ళిపోయినాయి. ఊర్లో అయితేనంటే నల్లతుమ్మ చెట్లు వేయడానికి చెరువు ముందు భాగాల్లో ఉంటుంది అనమాట, అదొకటి. అలాగే మేము ఫారెస్ట్ ఏరియాలో, మెయిన్ ఫారెస్ట్ ఏరియాలో 25,000 హెక్టార్ల వరకు ఫారెస్ట్ ఏరియాలో టార్గెట్ చేసాం. ఎక్కువ సాయిల్ లేపడం వలన అది రాకీగా ఉంటుంది. వాటిలో ఏంటంటే ఫైకస్ కొన్ని చెట్లు ఉంటాయి అనమాట, బండరావి, బండజువి ఆ చెట్లు ఉంటాయి. అలాగే ఆ సిచ్యువేషన్ తగ్గట్టు మన ఉద్దేశం ఏంటంటే చాలా వరకు మనకి పచ్చదనం కవర్ అవ్వాలి, ఎక్కడ కూడా గ్యాప్స్ ఉండకూడదు. సాయిల్ ఉండి సరైన అక్కడ స్పెసిస్ లేక, అంటే జాతి లేక అక్కడ బ్లాంక్గా ఉంటుంది. ఎక్కడైతే మనకి ఖాళీ ప్రదేశం అంటే డిగ్రేడెడ్ ఏరియా ఉందో అక్కడే తీసుకెళ్లి సీడ్స్ని డ్రాప్ చేయగలదు. విత్తనాలు కూడా ఆదా అవుతాయి, అలాగే మనకి ఎక్కువగా శ్రమ ఉండదు. పర్టికులర్ రేషియోలో సీడ్ బాల్ తయారు చేయడం అనేది మనం స్టాండర్డ్ చేసుకున్నాం. ఒకటేంటంటే 70% ఆవు పేడ ఉంటుంది, ఒక 30% ఏమో అక్కడ లోకల్ సాయిల్ కొంచెం బైండింగ్ నేచర్ కోసం అనేది, అంటే ఎర్రమట్టి కానీ అలాగే నల్లరేగడి మట్టి కానీ ఇలాంటివి కలిపేసి, రెండింటినీ కలిపేసి సీడ్ బాల్ తయారు చేయడానికి వాడతాం అనమాట. లోకల్ స్పీసీస్ ఏ జాతులు ఉంటే ఆ జాతులనే అక్కడ మనం సీడ్ బాల్ ప్రిపరేషన్లో వాడాలని, ఫలితాలు రావాలనే ఉద్దేశంతో అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం. మనం ఈ సంవత్సరం ఏంటంటే 25,000 హెక్టార్లు ఐడెంటిఫై చేసి కొండల మీద వాటికి ఏంటంటే కొండల మీద కంటే మనం మనుషులు చేరుకోలేం, అందుకోసం డ్రోన్స్ వాడుతున్నాం. ఎక్కడైతే మనం చేరుకోగలమో వాటిలో చేతులతో కూడా వేస్తాము. అలాగే కొన్నిటికి ఏంటంటే సీడ్ బాల్ కాకుండా డైరెక్ట్ సీడే డిబ్లింగ్ చేస్తాం అనమాట. ఎన్ని రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని చేస్తాం? అదే ఇప్పుడు మనకి 2.5 కోట్ల సీడ్ బాల్స్ తయారు చేయాలనేది మనం అనుకున్నాం, టార్గెట్ చేసాము. ఈ మంత్ అంతా కూడా సీడ్ బాల్ ప్రిపేర్ చేసి, ఎందుకంటే వన్స్ సీడ్ బాల్ ఒకసారి తయారు చేసిన తర్వాత దానికి 3 రోజులు మనం నీడలో ఆరబెట్టాలి. సో ఆరబెట్టి స్టోర్ చేస్తున్నాం. అలా చేసి 2.5 కోట్లు ఈ సంవత్సరం చేయాలని మనకి ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వడం ద్వారా మేము ఇది మొదలు పెట్టామన్నమాట. మేము కంప్లీట్ చేసుకుని ఒక 2 వర్షాలు పడిన తర్వాత మనకి నేల కొంచెం తేమ శాతం పెరిగిన తర్వాత ఆ సీడ్ బాల్స్ వేయాలనేది మన ఆలోచన. ఎన్టీఆర్ జిల్లాలో చూసుకుంటే కొండపల్లి బొమ్మలు అనేది చాలా ప్రత్యేకంగా ఉంటాయి. వాటికి అవసరమైనటువంటి తెల్లపునికి చెట్లు చాలా కొరతగా ఉందని కళాకారులు ఆవేదన చెందుతూ ఉన్నారు. దానికి సంబంధించి వాటి వృద్ధి కోసం మీరు ఏ విధమైనటువంటి చర్యలు చేపడుతూ ఉన్నారు? దీంట్లో బాగా ఇది కొండ రాళ్లలోనే అది లోపల సందుల్లో నుంచి పెరగటం మొదలైనవి, అలాగా అక్కడక్కడ ఉన్నాయి. వాటికి ఇక్కడ సీడ్ సరిపోక మనం ఏం చేసామంటే, మనకి ఇక్కడ రాయలసీమ ఏరియాలో వెలుగొండల్లో, అలాగే శేషాచలం హిల్స్, అలాగే నల్లమల ఆ ప్రాంతాల నుంచి అంతా కూడా సీడ్ కలెక్ట్ చేసి ఇప్పుడు ఇక్కడ తీసుకొచ్చి డిబుల్ చేయాలనేది మన ఆలోచన. దానిలో భాగంగా ఈ సంవత్సరం ఒక 1000 మొక్కల్ని నాటాం. ఎందుకంటే అది మొలవటం కూడా చాలా కష్టమైంది. మళ్ళీ కూడా పూర్వవైభవం తీసుకురావాలి, ఈ కొండల్లో అంతా కూడా మనకి తెల్ల పొనికి చెట్లు రావాలనే ఉద్దేశం. ఆ పొనికి చెట్ల వలన మనకి కళాకారులకి అందరికీ కూడా వుడ్ సప్లై చేయడం కూడా ఈజీ అవుద్దని మనం ప్లాంటేషన్స్ ఈ సంవత్సరం అయితే 1 హెక్టారు వరకు రైట్ చేయాలని, ఇంకా నెక్స్ట్ ఇయర్ నుంచి ఇంకెక్కువ చేద్దామని. మొత్తం ఎన్ని రకాలైనటువంటి మొక్కలను ఇందులో సీడ్ బాల్స్ని తయారు చేస్తూ ఉన్నారు? సీడ్ బాల్ ఇప్పటి వరకు ఒక 23 రకాలను మేము ఎన్నుకున్నామండి. ఆ స్టేట్ మొత్తం ఈ రకమైన మొక్కలు వేయాలనేది కాకుండా ఎక్కడికి తగ్గ మొక్కలు అక్కడ అనమాట. సో ఇప్పుడు ఈ కొండపల్లి ఏరియాలో చూసుకుంటే మనకి తెల్లపొనికి దగ్గర నుంచి రేల, మర్రి, అంటే బండరావి ఇవన్నీ ఉంటాయి అన్నమాట. అందుకని ఇక్కడున్న ఇప్పుడు స్పెసిస్ని ఇక్కడే వీళ్ళు చేస్తారు. చింత, ఇప్పుడు చూసారు ఇక్కడంతా చింత చెట్లు ఎక్కువ ఉంటాయి. సో అందుకని ఎక్కడ ఏ ఏరియాలో మనం చేస్తే ఆ ఏరియాలో ఉన్న చెట్లనే తీసుకోవాలనేది మన ఆలోచన అనమాట. ఎందుకంటే వేరే చోట తీసుకొస్తే ఇక్కడ ఒకటిను అది సరైన అనువైన ప్రాంతం కూడా ఉండదు కాబట్టి అక్కడ పరిస్థితుల ప్రకారం, క్లైమేట్ ప్రకారం ఎదుగుతుంది కాబట్టి చెట్టు ఎక్కడ దొరికే మొక్కలు అక్కడే.
విత్తనాలు అక్కడి నుంచే సేకరించి చేయాలనే ఉద్దేశం. మనం 23 నుంచి ఒక 50 రకాల వరకు కూడా మనం మన సీడ్ బాల్స్ ద్వారా చేయాలని. మొక్కలు నాటిన తరువాత వాటిని పెంచటం, వాటిని పర్యవేక్షణ చేయటం అనేది ఒక పెద్ద ప్రహసనంగా మారుతుంది. దీనికి సంబంధించి వాటి పర్యవేక్షణ ఎలా ఉంచబోతున్నారు? ఇక మీదట పూర్తి స్థాయిలో దాన్ని ఏ విధంగా చేయబోతున్నారు? ఐటీ టెక్నాలజీ ద్వారా ఐడెంటిఫై చేసి మనం దాన్ని ఏమో శాటిలైట్ మానిటరింగ్ ద్వారా చేద్దామని 20-25 ఏళ్ల కృషి అనమాట. అది ఇప్పుడు మనకి కెనిపి పెరుగుతుంది. మనకి ప్రతి సంవత్సరం FSI 2 సంవత్సరాలకు ఒకసారి మనకి ఇస్తుంది రిపోర్టు. ఆ రిపోర్ట్ చూస్తే ఏంటంటే ప్రతిసారి మనకి ఇంప్రూవ్ అవుతుంది అనమాట. దేశంలోనే మనం నెంబర్ 1గా ఉన్నాం. ఫుడ్ ఫర్ వర్క్ కావచ్చు, అవి కావచ్చు, చాలా స్కీమ్స్లో మీరు అని అవన్నీ అంటే సాయిల్ మాయిశ్చర్ అంటే మొక్క వేయటం పెంచడం అనేది కాదండి. మనకేంటంటే అక్కడున్న ఎన్విరాన్మెంట్ని ఇంప్రూవ్ చేస్తే ఆటోమేటిక్గా అక్కడ రీజనరేషన్ పెరుగుద్ది. పచ్చదనం 50% పెరగాలనేది ఉంది కాబట్టి ముఖ్యమంత్రి గారు కూడా రావడానికి కారణం అదే. వచ్చేసి అందరితో పార్టిసిపేట్ చేసి అంటే ప్రజలందరినీ ఇన్వాల్వ్ చేద్దామని. అంటే ఇది ఒక డిపార్ట్మెంట్ యాక్టివిటీ కాదు, అందరిది యాక్టివిటీ అనేది తీసుకురావడానికి అందరితో పాటు ఇన్వాల్వ్ అయ్యి ఇప్పుడు స్కూల్ చిల్డ్రన్ దగ్గర నుంచి అందరినీ దీనిలో భాగంగా చేశాం అనమాట. అంటే గ్లోబల్ వార్మింగ్ అనేది ఇప్పుడు ప్రతి ఒక్కరు అబ్జర్వ్ చేస్తున్నారు. టెంపరేచర్స్ పెరిగిపోతున్నాయి. ఎల్నినో అనేది మనకి ప్రతి 7 సంవత్సరాలకి ఒకసారి వచ్చినా కూడా ఓవరాల్ టెంపరేచర్స్ పెరిగిపోతున్నాయి. ఇప్పుడు కరువు రావచ్చు, బట్ అది కాదు. మనకేంటంటే టెంపరేచర్ పెరిగిపోతున్నాయి అందరికీ తెలిసింది కదా. మనకి ఎక్కడైతే మొక్కలు ఉన్నాయో అక్కడ మనకేంటంటే ఏసీ అవసరాలు ఏమి ఉండవండి. మన ఏసీ ఏం చేస్తుంది, మన ఇంట్లో వేడి తగ్గిస్తుంది, బయట వేడి వదులుద్ది. ఇక్కడ అలా కాదు, మొక్క అలా కాదు. మొక్క ఏంటంటే మొత్తం పర్యావరణాన్ని మొత్తాన్ని కూడా కూల్ చేసే విధానం అనమాట. ఇప్పుడు మనం ఇక్కడ ఈ బ్యాంబూ కానీ ఈ ఫారెస్ట్ కానీ ఇక్కడికి ఉన్న ఫీలింగ్ వేరు. మనం బయటకు వెళ్ళి రోడ్డు మీదకి వెళ్ళిన తర్వాత అట్లీస్ట్ 2 degrees డిఫరెన్స్ అయితే ఉంటుంది. ఎందుకంటే మొక్క ఏం చేస్తుందంటే వాటర్ని తీసుకుని బయటకు వదులుతుంది. ఫోటోసింథసిస్ రూపంలోనేమో కార్బన్ డైఆక్సైడ్ తీసుకుని ఆక్సిజన్ వస్తుంది కదా. అలాగే ఈ లోపల ఉన్న మాయిశ్చర్ అంతా కూడా బయటికి తీసుకురావడం వల్ల చల్లదనం వస్తుంది. సో చల్లదనం అనేది మనకి కారణం. మనం ఉండాలంటే చల్లదనం ఉండాలి కాబట్టి మొక్కలు ఉంటేనే చల్లదనం ఉంటుంది, ఆక్సిజన్ అవైలబిలిటీ ఎక్కువ ఉంటుంది. ఈ రకం పర్యావరణానికి మొక్క అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి దానికోసం అందరం కృషి చేస్తున్నాం. ఈ సీడ్ బాల్ వేయటం ద్వారా కనీసం 50% గ్రీనరీని పెంచేందుకు లక్ష్యంగా చేపడుతూ ఉన్నారు. ఈ కార్యక్రమం ఖచ్చితంగా విజయవంతం చేసేందుకు ప్రభుత్వము అదేవిధంగా ప్రజలు కూడా దీనికి తోడ్పాటు కావాలని కోరుతూ ఉన్నారు. కెమెరామెన్ కోటితో జయప్రకాష్, ఈటీవీ న్యూస్, కొండపల్లి నుంచి.